సరే ఇప్పుడు చూస్తుంటే మొన్నటి వరకు చూసుకున్నా కూడా మనకి ఏంటంటే మోదీ గారితోని అంటే బీజేపీతోని పొత్తుతో ఉండి జనసేన అనుకున్నారు. అంటే జనసేన అధినేత కూడా చెప్పడం జరిగింది చాలాసార్లు. అండ్ ఇక్కడ స్టేట్లో వచ్చేసి టీడీపీతో అన్నాను. కానీ ఇప్పుడు చూస్తే ఇద్దరు మళ్ళీ కావట్లేదు, పొత్తుకు సముఖత చూపెట్టలేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అసలు అంటే ఇక్కడ 2019 ఎన్నికల తర్వాత జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా జాయిన్ అయింది. అవును సార్. ఈ నేపథ్యంలో రీసెంట్గా సెప్టెంబర్ 9వ తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్షాన్ని కట్టడి చేసే దిశగా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది, వాళ్ళ స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాన్ని కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పిన భావనకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని అంటే ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత అవసరం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా నివారించడం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయాల్సిన అవసరాన్ని గుర్తించైన వారు స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇదే సందర్భంలో వారు ఇంకొక మాట చెప్పడం ఏం జరిగింది అంటే, నేను ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తుందని చెప్పని ఆశిస్తున్నా, పదే పదే వారు అది చెప్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి దాన్ని ధృవీకరించాలి ఇప్పటిదాకా. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా మేము భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాం, వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాం, ఒక నిర్ణయానికి వచ్చామనే స్పష్టత ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఎక్కడా లేదు. ఆ దిశగా కనీసం చర్చలు జరిగినట్టుగా కూడా లేదు. కాకపోతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాత్రం కేంద్రంలో అధికారంలో వారు ఉన్నారు కాబట్టి ఎన్నికలు సజావుగా జరగటానికి వాళ్ళ సహకారం అవసరం అనే ఉద్దేశంతో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి విధ్వంసకర నిర్ణయాలు విధానాలు అవలంబించారనేది కళ్ళ ముందు స్పష్టమవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే భారతీయ జనతా పార్టీ సహకారాన్ని ఆశిస్తూ వాళ్ళు కూడా అలయన్స్ పార్ట్నర్స్ గా ఉంటారని చెప్పని భావిస్తూ వచ్చారు. రైట్ సార్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంత బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టం లేదు. మీరు అంటే ఆల్రెడీ ఇక్కడ మన జనసేనతో ఉన్నాం కదా, బీజేపీతో వద్దు, అసలు అలాంటివి ఏం పెట్టుకోవద్దు అని చెప్పేసి కొంతమంది సూచిస్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? అంటే ఇక్కడ నాయకుల స్థాయిలో చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లేదు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏం ఆలోచిస్తుంది అనేది పక్కకు పెడితే, గ్రాస్ రూట్ లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం శ్రేణులైనా జనసేన శ్రేణులైనా సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలనా తీరుకి పూర్తి స్థాయి అండదండలు అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వం అన్న భావనలో ఉన్నారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని కట్టడి చేయగలిగే అధికారం వాళ్ళ చేతిలో ఉండి కూడా వాళ్ళు కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. ఇన్ఫాక్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన అండదండలు రిసోర్సెస్ అందిస్తా వచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల గురించి తెలుసుండి ఆయన చేస్తున్న తప్పుల్ని ప్రోత్సహిస్తా వచ్చారు, నివారించే ప్రయత్నం చేయలేదన్న భావనలో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఉన్నారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు రాష్ట్ర విభజన చట్టాన్ని చేసింది. ఆ విభజన చట్టంలో ది క్యాపిటల్ అని ఉంది. అదే సందర్భంలో స్వయానా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగింది. అటువంటి శంకుస్థాపన జరిగిన రాజధానిని ఢిల్లీని తలమిదిద్దనే రాజధానిగా నిర్మాణానికి సహకరిస్తాను అని చెప్పని ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు. తను శంకుస్థాపన చేసిన రాజధానిని విధ్వంస నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఇవాళ పార్లమెంట్ వేదిక వాళ్ళు కాదా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంది? రాజధాని లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది పార్లమెంట్ వేదిక కదా. ఆ రోజు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కలిపి మద్దతు ఇచ్చారు కదా విభజన చట్టానికి, రాష్ట్ర విభజన అంశానికి. కాబట్టి ఇవాళ జాతీయ పార్టీలు రెండూ సమబాధ్యులే కదా. ఇవాళ వాళ్ళ పాత్రలు మారుండొచ్చు. ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈ రోజు అధికారంలో ఉండొచ్చు. కానీ 2 జాతీయ పార్టీలది సమాన బాధ్యత. వారిరువురు కలిసి తీసుకున్న నిర్ణయం, పార్లమెంట్ వేదిక తీసుకున్న నిర్ణయం, ఆర్టికల్ 3 రాజ్యాంగం వేదిక తీసుకున్న నిర్ణయం, అటువంటి నిర్ణయం ఇవాళ ఉల్లంఘనకు గురవుతూ ఉంటే కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కదా.
కానీ కేంద్ర ప్రభుత్వం గౌరవ హైకోర్టులో ఏమైనా అఫిడవిట్ వేసింది, రాష్ట్ర విచక్షణ అని చెప్పని ఒక తప్పుడు అఫిడవిట్ వేశారు. కానీ పార్టీ పరంగా మేము అమరావతికి మద్దతు తెలుపుతున్నాం అని చెప్పని ఇంకొక డ్యూయల్ స్టాండ్ తీసుకుంటున్నారు. అది ప్రజల్లో చర్చనీయాంశం. మీ పార్టీ అమరావతికి సానుకూలత ప్రకటించే పక్షంలో ప్రభుత్వ పరంగా కూడా అదే విధానం తీసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ విధ్వంస నిర్ణయాన్ని కట్టడి చేయండి. ఇవాళ రాజధాని పనులు స్తంభింపజేసి ఇవాళ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించి అక్కడ రైతులతో చేసుకున్న ఒప్పందాలని ఉల్లంఘిస్తుంటే పాలకులుగా మీ బాధ్యత కదా. ఇవాళ మీ ప్రభుత్వమే, మీ ఆర్థిక శాఖ కరోనా టైంలో 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ నుంచి లేఖలు వచ్చినాయి. దాన్ని వివరణ అడిగారా? కాగ్ రిపోర్ట్లో 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని మీరు కాగ్ రిపోర్ట్ ఎత్తి చూపింది. 4 లక్షల కోట్లు అసలు ఎన్ని సున్నాలు పెట్టాలి? ఎంత పెద్ద అమౌంట్ అది. ఒక రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది అని అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ 100 రూపాయలు వితౌట్ ఓచరు ఒక సంస్థలో ఖర్చు జరిగింది అని అంటే 100కి 100 రూపాయలు ఆ అకౌంటెంట్ దగ్గర నుంచి అందరూ అకౌంటబుల్ కదా. అట్లాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నుల నుంచి వసూలైన డబ్బులు 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని కాగు ఎత్తి చూపితే దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి పదే అప్పులు చేసుకుంటూ వెళ్తుంటే ఇవాళ గవర్నర్ గారి పేరిట అంటే గవర్నర్ గారిని బాధ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే రీసెంట్గా ఢిల్లీ వెళ్ళారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మళ్ళీ అభివృద్ధి కోసం వెళ్ళారా, లేకపోతే తన స్వలాభం కోసం వెళ్ళారా, ఏం చేయడానికి వెళ్ళారు సార్? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఢిల్లీ పర్యటన చేసినా అంతిమంగా ఆయనకు అనుగురుతున్న పర్పస్ ఏంటనేది ఆయన కేసులు విచారణ మందగిస్తుంది. వాళ్ళ చిన్నాన్నగారి కేసు ఒక స్టేజ్ లో తరుముకుంటా వచ్చినట్టు కనిపిస్తుంది, ఒక స్టేజ్ లో విచారణ మందగించిపోయి కనిపిస్తుంది. ఆయనకి ఎఫ్ఆర్బిఎం పరిదాటి అప్పులు పుడతా ఉన్నాయి. ఆయన ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ రాహిత్య దిశగా అడుగులేసిన చాలా అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఉపేక్షిస్తూ వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పాలన అందిస్తా ఉన్నారన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ పౌరులో ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీకి మధ్య స్నేహబంధం తెగిపోయింది. ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమితోటి భారతీయ జనతా పార్టీకి పొత్తు ఉండదు అన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో అదేమి ఇబ్బంది కలిగించే అంశం కాదు. ఇంకా ఇన్ఫాక్ట్ ఇంకా చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ పార్టీతో పొత్తు ఉంటదేమో, ఈ నాయకత్వాలు వాళ్ళని బలవంతాన్ని తీసుకొచ్చి పొత్తు కల్పిస్తారేమో, రేపు వాళ్ళతో కూడా కలిపి ఓటేయాల్సి వస్తేమోనని చెప్పని కొంత సంకోచంలో ఆ శ్రేణులు ఉన్నాయి. నిన్నటి వరకు విభేదించిన విమర్శిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీని రేపు అలయన్స్ పార్ట్నర్ గా బలవంతాన మోయాల్సి వస్తేమోనని చెప్పని భయంలో కొంత శ్రేణులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వల్ల ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేది లేకపోయినా వాళ్ళ వల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంటుందేమో, వాళ్ళని కలుపుకోవటం వల్ల మైనార్టీలు క్రిస్టియన్స్ లాంటి ఓటు బ్యాంకును దూరం చేసుకోవటం అవుతామని చెప్పిన భయంలో చాలా వరకు తెలుగుదేశం శ్రేణులు జనసేన శ్రేణులు ఉన్నాయి. ఇప్పుడు ఆ భయం పోయి ఖచ్చితంగా ఒక సెక్యులర్ ఫ్రంట్ గా తెలుగుదేశం జనసేనకి తోడుగా కమ్యూనిస్టులతో కూడా కలిపి కనుక ఒక అలయన్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు 100కి 100 రూపాయలు ఏ లక్ష్యంతో అయితే ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని లక్ష్యంతో ఆ కూటమి ఏర్పాటైందో పూర్తి స్థాయిలో 100% దాన్ని జస్టిఫై చేసే విధంగా ఆ కూటమి ఉంటుంది. 100కి 100 రూపాయలు ప్రజల మద్దతు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ నాకు ఒక ప్రశ్న సార్, మొన్న చూసినట్టయితే ఒక సభలో, విద్యా సదస్సు సభలో ఏంటంటే మేము వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మేము బీజేపీతోనే కలిసి నడుస్తాము, వాళ్ళ అధిష్టానం ఏది చెప్తే దానికి వెళ్తూనే ఉంటాము, ఆయన ఆ లైన్లోనే వెళ్తూ ఉంటామని చెప్పారు. సో దాని తర్వాతనే ఇలాంటివి జరుగుతున్నాయా, ఈ పొత్తుల విషయంలో ఇలాంటివి ఏమన్నా గొడవలోకి కారణమైందా అనుకోవచ్చా? ఎందుకంటే వైసీపీకి బీజేపీకి చీకటి ఒప్పందం ఉందని ఫస్ట్ నుంచి జనాలు అనుకుంటుంది. సో ఈయన ఒక సభా వేదిక మీద బహిరంగంగా చెప్పేసరికి ఇప్పుడు ఈ జనసేనకి బీజేపీకి పొత్తు అనేది కట్టిఫైంది అనుకోవచ్చా సార్? అంటే ఇక్కడ చీకటి ఒప్పందం ఏం లేదు. నరేంద్ర మోడీ గారు తిరుపతి పర్యటనకు వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు బాహాటంగా అందరి సమక్షంలోనే నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కారం చేయడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పుత్రవాత్సల్యం ఉంది అని చెప్పని బాహాటంగా ప్రకటించారు. నేను ఇందాక ప్రస్తావించిన చాలా అంశాల్లో ప్రభుత్వ పరంగా
చర్యలు తీసుకోవాల్సిన అధికారం చేతిలో ఉండి కూడా ఇన్ని తప్పులు ఇన్ని నేరాలు జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వాటి గురించి చాలా నెగ్లిజెన్స్ ప్రదర్శిస్తుంది అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ప్రదర్శిస్తున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ దాచుకోనికుండా శశభిషలకు ఆస్కారం లేకుండా అరమరికలు లేని బంధం ఆ ఇరు పార్టీల మధ్య ఉంది. కాకపోతే ఏంటంటే బాహాటంగా ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ఒకటే తక్కువ, కానీ అటువంటి ఇచ్చిపుచ్చుకునే దూరంలోనే వీళ్ళని మా ఇంటికి వస్తే ఏం చేస్తామని చెప్పని వీళ్ళు, మీ ఇంటికి వస్తే ఏం పెడతామని వాళ్ళు, ఇద్దరు కూడా ఎవరి వ్యక్తిగత స్వార్థంతో ఎవరి రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళ అలయన్స్ ఆ పొత్తు అనధికారికంగా కంటిన్యూ చేసుకుంటా ఉన్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చిన ధన్యవాదాలు.